హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు కూడా అండి బిగినర్స్ కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చిన్న ముక్కలు మనకి బ్లౌజ్ కుట్టాక మిగిలిపోతూ ఉంటాయి. మరి ఇవి ఎలాగో మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము, మీకు కూడా తెలుసు. కానీ ఈ రోజైతే అండి ఈ చిన్న ముక్కలతో నేను ఒక అందమైన హ్యాంగింగ్స్ చేయబోతున్నానండి బ్లౌజ్ కోసం. సో మరి బ్లౌజ్ కుట్టాక మిగిలిపోయిన ఈ ముక్కల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ముందుగా అయితే అండి మనం డోరీలు అయితే తయారు చేసుకోవాలి. ఈ డోరీ సన్నగా నేను కుట్టుకున్నానండి. సో ముందు రివర్స్ చేసి కుట్టాక నీడిల్తో మనం లాగామంటే సన్నగా వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ఇక మనము చిన్న ముక్కలు అయితే తీసుకుందామండి. ఇది ఒక్కొక్క పీస్ 4 ఇంచెస్ లెంగ్త్ విడ్త్ అనేది ఉందండి. సో మరి ఈ 4 ఇంచెస్ పీస్ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైకి ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఒక డైమండ్ షేప్ అనేది వస్తుంది. దాని సెంటర్లో మనం డోరీ పెట్టేసి కుట్టుకోవాలి. కానీ బిగినర్స్కి అయితే అండి ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే జారిపోతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం కుట్టు వేసుకొని అయితే కుడదాం. అది ఎలాగనేది చూపిస్తాను. సో ముందుగా ఈ స్క్వేర్ షేప్ని ట్రయాంగిల్ లాగా మడుచుకొని 2 సైడ్లు కుట్టు అనేది వేసుకోవాలి. సో చాలా సులువుగా ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేద్దాం. సో ఇటు అటు డైమండ్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఈ విధంగా డోరీ పెట్టేసి కుట్టు అనేది వేసుకుందామండి. సో మరి కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు మనం రివర్స్ చేద్దాం. రివర్స్ చేసామంటే మనకి ఒక పెటల్ షేప్ అనేది వచ్చింది, చూడండి ఎంత బాగుందో కదా. ఇటువంటి డిజైన్ ఇక కాస్త ఇంకొంచెం డిజైనర్గా చేద్దామండి. సో మరి దీనికి మనం పైన బార్డర్ అనేది యాడ్ చేద్దాం. ఇక బ్లౌజ్కి అయితే అండి బ్యాక్ మొత్తము ప్లెయిన్గా వైలెట్ కలర్ ఉంది, చేతులకి అయితే బార్డర్ ఉందండి. సో మరి మనకి హ్యాంగింగ్స్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. సో మనం ఈ బార్డర్లో ఉంచి ఈ చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. బార్డర్ అయితే అండి చాలా తక్కువ మిగిలిపోయింది. ఇది అసలు వేస్ట్ ముక్క అని కూడా చెప్పచ్చండి. దీంట్లో ఉంచి మనము అందమైన తయారు చేయబోతున్నాం కదా. సో బార్డర్ ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసుకున్నాము. ఇటువంటి చిన్న పీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక దీని విడ్త్ అయితే అండి 2.5 ఉంది, లెంగ్త్ అయితే 3 ఉంది. కానీ 2 సమానంగా ఉండాలి కాబట్టి మనము 2.5 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. సో కట్ చేశాక ఈ స్క్వేర్ పీస్ని మనము ఇందాకలాగా ట్రయాంగిల్ లాగా మడుచుకోవాలి. సో అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో మరి ఇప్పుడు మెజర్మెంట్ చూసినట్లయితే మనకి 2.5 ఇంచెస్కి సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ కుట్టిన ఈ హ్యాంగింగ్ పైన ఈ విధంగా ట్రయాంగిల్ లాగా మడుచుకొని బార్డర్ ఉన్న దానిపైన మనము ఈ డోరీ అనేది పెట్టుకొని సేమ్ నేను చూపించిన విధంగా కుట్టు వేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టు వేసామంటే ఇప్పుడు మనం లాగామంటే రివర్స్ చేసామంటే మనకి పైన క్యాప్ లాగా ఫామ్ అవుతుంది. కింద మనకి చిన్న పెటల్ లాగా వచ్చింది కదండి, దానిపైన క్యాప్ లాగా వచ్చేస్తుంది. సో మనకి వైలెట్ కలర్ మీద ఈ బార్డర్ అనేది పైన క్యాప్ లాగా వస్తే చాలా అందంగా అయితే కనిపిస్తుందండి లుక్ అనేది. ఇప్పుడు చూడండి, ఇందాకేమో ప్లెయిన్గా ఉంది కదా, ఇప్పుడు చూస్తే ఎంత బాగుందో చూడండి, అందంగా చాలా చక్కగా మనకి రెడీ అయిపోయింది కదా హ్యాంగింగ్. సో మరి ఇటువంటి హ్యాంగింగ్స్ అయితే అండి బ్లౌజ్కి వేసుకున్నామంటే చాలా లుక్ కూడా వస్తుంది. ఇక కస్టమర్ అయితే అండి డోరీ కుట్టమన్నారు, వాటికి హ్యాంగింగ్స్ ఏదైనా నీ ఇష్టమైన డిజైన్ కుట్టమన్నారు. ఇక నేనైతే ఇలా ట్రై చేశానండి, ఎందుకంటే కాస్త వెరైటీగా ఉండాలి కాబట్టి మిగిలిపోయిన ముక్కల్ని కూడా నేను పడేయకుండా ఇటువంటి హ్యాంగింగ్స్ అయితే తయారు చేశాను. ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా అందంగా వచ్చాయండి, చాలా సింపుల్ కూడా, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇటువంటి హ్యాంగింగ్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉందండి, మీరు వెళ్ళి చూడొచ్చు. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.